సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హిందూ ధర్మాలపైన ఎవరైతే హిందువులుగా ఉండి బయటికి వచ్చారో సాంబశివరావు లాంటి వ్యక్తులు ఆల్రెడీ తెలిసే ఉంటారు మీకు. అలాంటి వ్యక్తులు హిందూ ధర్మం పైన పురాణాలపైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీడియా ముఖంగా. వాళ్ళకి మన ధర్మనాశనం చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంది కాబట్టి నోటికొచ్చింది వాగుతారు. మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. వాళ్ళకి ఆ పని చేసే టీం ఉంది. మనకెవరున్నారు? ఉదాహరణకి ఖురాను, బైబిలు రాజ్యాంగ వ్యతిరేకం. ఇది నా అభియోగం అమ్మ. ఎందుకంటే మా పూజా విధానాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు, మా విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోండి. కోర్టులో కేసు వేసేవాడేడి? సో హిందువుల తరపున అలా పోట్లాడే న్యాయవాదులు వస్తే ధర్మానికి, న్యాయానికి, దేశానికి, చట్టానికి హితం జరుగుతుంది. అక్కడేమో అక్కర్లేని దరిద్రం మా మీద రుద్ది. ఉదాహరణ ఇంకో జోక్ కూడా చెప్తా. వీడు రాత్రి 12కి ఏ కిస్మిస్ అనో ఇంకోటనో మైకులు పెట్టేస్తాడు. వీడు మనవాడు వెళ్ళి ఏంటండి ఈ గోల మాకు రాత్రిపూట అని అడిగాడు అనుకో, వెంటనే కేసు మా కులం అంటాడు. ఒరే మలత్రాష్టుడా, నువ్వే మతంలో ఉన్నావురా, కులం ఎలా వస్తుంది నీకు? మొన్న జర్నలిస్ట్ అన్నాడే, ఇక్కడ అంబేద్కర్ వారసుడు. నువ్వు అంబేద్కర్ వారసుడు రా, నువ్వు 50-50 గాడివి, నువ్వు నీతి లేనోడివి, నువ్వు సిగ్గుశరం లేనోడివి. అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం తీసుకో. అంబేద్కర్ తూ అని ఊశాడు ఎడారి మతాల మీద. ఆయన కొనేద్దాం అనుకున్నారు. మీలాగా మరి చీటర్ కాదు కాబట్టి, మేటర్ ఉన్నాడు కాబట్టి ఆయన అందులోకి వెళ్ళలేదు. నువ్వు గొర్రె అని చెప్పుకోలేవు, నీతి లేనోడివి. నువ్వు అంబేద్కర్ వారసుడు ఎలా అవుతావురా? సర్టిఫికేట్లో నువ్వెవడ చెప్పు చూద్దాం. సో కాబట్టి కోర్టు, ప్రభుత్వాలు ఆలోచించాలి. క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు అని డైలాగులు వేస్తే సరిపోద్ది ఏంటి? అక్కడ బిల్డింగ్ కట్టిస్తాం, ఇక్కడ ఎవరి డబ్బులతో? ఓసారి చూపించండి. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఈ గత 70 ఏళ్లలో చర్చిల నుంచి అంతా గవర్నమెంట్ తిన్నదే, మసీదుల నుంచి అంత తిన్నదే, దేవాలయాల భూములు ఎన్ని తినేసింది. కొంచెం హార్ష్గా చెప్తే కోర్టులు ఏం పీగుతున్నాయి? ఎవడైనా ఏదైనా పథకం పెట్టాడు అనుకోండి, మీకు ఇల్లులు ఇస్తాం అంటాడు అనుకోండి, అధికారంలో రాగానే ఇవో మన గుడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 100 ఎకరాలు. ఎవడ బాబుసు నీకు ఇచ్చారా? వక్బోర్డు భూములు నువ్వు తీసుకుంటావా? చర్చి భూములు తీసుకుంటావా? ఏ హక్కు ఉంది? కాపలా కుక్కలో రిమైన్ యువర్ సెల్ఫ్. ఎనీ గవర్నమెంట్, నోబడీ హ్యావ్ రైట్ టు టచ్. ఎవడైనా కాపలా కుక్కండి గవర్నమెంట్ అంటే. మసీదులకి భూములు ముట్టరా? చర్చి భూములు ముట్టరా? గుళ్ళే ముడతారా? అడిగేవాడు లేకనా? గుళ్ళల్లో కమిటీలు వేస్తావా నీకు కావాల్సిన ఎదవలతో? అడిగేవాడు లేకనా? మా గుళ్ళో డబ్బులు లేకపోతే ట్యాక్సులు డబ్బులు పట్టుకెళ్ళి కిస్మిస్సులు. మొన్న గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో కిస్మిస్సు, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎందుకు చేయాలి? ఆడెవడాడు? ఎవడికి పుట్టాడు? ఎందుకు చేయాలి? మాకేం సంబంధం? చెయ్యి. అల్లూరి బర్త్డే చెయ్యి, భగత్ సింగ్ బర్త్డే చెయ్యి, కందుకూరి వీరేశలింగ బర్త్డే చెయ్యి, పొట్టి శ్రీరాముడు బర్త్డే చెయ్యి. వాడెవడో పుట్టాడో లేదాల్లో అదో దరిద్రం మాకెందుకండి? ఇలా మాట్లాడరు. ఏ రాధమనోహర్ నీకు అసలు పరమత్సానం లేదు అంటాడు. వాడికి ఉందా? వాడికి ప్రయుద్ధాలు నేను చెప్తాను, సలాం అలైకుం చెప్తాను, అల్లాహ్ అక్బర్ చెప్తాను. వాడు జై శ్రీరామ్ చెప్పడు. ఆడి పేరు మీద శ్రీరాము, ఆడి పేరేమో గణేషు. కాబట్టి సెక్యులర్ కుక్కలారా తొందరగా మరణించండి, లేదా మారండి, యాజ్ యూ విష్. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే అల్లూరి చంపబడ్డాడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే జలియన్ వాలాబాగ్ జరిగింది. ఇలాంటి దొంగల వల్లనే ఎంతోమంది మన వీరులు అకారణంగా మరణించారు. అందుకనే మీకు ఒక అంటే ఈ పైత్యం గురించి ఒక కథ చెప్తాను. ఏమిటా పైత్యం అంటే,
ముగ్గురు గురువుగారి దగ్గర విద్యను పూర్తి చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారి భార్య ఏదో ఆహారం మూటలు కట్టేవారు కదా గొడ్డలో, అది కట్టించారు. ముగ్గురో నలుగురో వెళ్తున్నారు. ఈ సాయంకాలం అయింది. ఏదో చెరువు కనబడి నడకే కదా మరి పూర్వం. ఒరే నువ్వు కూర్చుని పట్టుకో, అడవి జంతువులు అవి తినేయకుండా మేము స్నానం చేసి వస్తామన్నారు. వీడికి ఆకలేస్తుంది. వీడి పొట్లను తినేసాడు, 2 తినేసాడు, 3 తినేసాడు, 4 తినేసాడు. 4 తినేస్తే వాళ్ళు అసలే నడిచి వచ్చి స్నానం చేసి వచ్చారా? స్నానం చేస్తే కర్రలాడద్దుగా ఏరా అన్నారు. అంటే వాడు ఏం చెప్పాలి? సారీరా, చాలా ఆకలేసింది, మీరేమనుకోకుండా తినేసాను అని క్షమాపణ చెబితే వాళ్ళు ఏదో అర్థం చేసుకుంది. వీడు కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత అని, ఏముందిరా ఎవడు తింటే ఉంది, అంతా లోపల ఉన్న పరమాత్మే తిన్నాడు అని ఎదవ చావు తెలివితేటలు చూపించాడు. ఏదో శ్లోకం చెప్పాడు. ఇలాగ రావా శ్లోకాలు? వాళ్ళు చదువుకున్నారుగా. ఆత్మ అందరిది ఒకటే, ఇలాంటి డైలాగులు చెప్పాడు. వాళ్ళు అడవి కదా అది, అటు ఇటు చూశారు. 3 కర్రలు తీసుకుని అని బాదుతూ నైనం చందంతి శస్తాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మార్త అని బాధేశారని. అంతే, ఆత్మ కదా, ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎన్నెంపను జాలదు. నువ్వు అన్నాడు కదా మరి, ఆత్మ కదా, కాబట్టి బాధేయచ్చు. సో కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలకి ఇదే ట్రీట్మెంట్ అమ్మా. సో ఇలాంటివి జరగడం పెద్ద విషయం ఏం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు నాశనం చేయడమే లక్ష్యంగా పుట్టిన మతాలు అవి. ఇప్పుడు పరమత్సాహనం ఆ కాన్సెప్ట్లు వాళ్ళకి ఏముండవు. అయ్యే ఉంటే రోజుకి 5 సార్లు ఒకళ్ళు, అర్ధరాత్రులు ఒకళ్ళు, ఎందుకు మనని మీ దేవుడు సాతాను ఎవడన్నా మనం ఎప్పుడైనా అన్నామండి? తప్పక మాట్లాడుతున్నారు కానీ నాలాంటి వాళ్ళు. మా గురువుగారు అమెరికన్ తెలుసా మనకి? భయభక్తు క్రిస్టియన్ ఆయన. మా గురువుగారు అందరిలోనూ దైవం ఉన్నాడని జీసస్ను కూడా గౌరవిస్తూ బోల్డన్ని లెక్చర్లు, బోల్డన్ని ఎస్సేలు రాశారు. మనకు ఉంది కానీ 1 సైడ్ అయిపోయింది కదమ్మా. ఈ 1 సైడ్ నుంచి బయటపడితేనే మనం ఎక్కడ ఉంటాం, అయితే అవుట్ సైడ్ అయిపోతాం.